ప్రైజ్ ద లార్డ్. చిన్నపిల్లలకు మరియు పెద్దవారికి కూడా ఉపయోగపడే కథ. రోజంతా పుస్తకాలతో కుస్తీ పడి సాయంకాలం స్కూల్ నుండి తమ తమ ఇళ్లకు సంతోషంగా బయలుదేరారు పిల్లలందరూ. అంతే కదా, స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా వరకు అందరం ముఖాలు వేలాడేసుకుని వెళ్తాము. సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం 1000 వోల్టుల బల్బులంత ప్రకాశవంతంగా వెలిగిపోతూ ఇంటికి పరిగెడతాం. అలానే ఆ రోజు ఇంటికి వెళ్తూ బ్లెస్సీ మరియు జెస్సీ మధ్య జరిగిన సంభాషణే ఈ కథ. బ్లెస్సీ, జెస్సీ ఆగు, నేను కూడా వస్తున్నాను, ఇద్దరం కలిసి వెళ్దాం అని అంటుంది. జెస్సీ, త్వరగా రా బ్లెస్సీ, లేకపోతే నాకు ఇష్టమైన టీవీ ప్రోగ్రాం మిస్ అవుతాను అని అంటుంది. బ్లెస్సీ, థ్యాంక్ యూ జెస్సీ, నా కోసం వెయిట్ చేసినందుకు. సరే కానీ 2 డేస్లో మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది కదా, నీకు భయంగా లేదా? ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వవా? ఇంకా 2 డేస్ మాత్రమే ఉంది కదా ఎగ్జామ్కి అని అంటుంది. జెస్సీ, పర్వాలేదులే బ్లెస్సీ, ఇంకా 2 డేస్ ఉంది కదా ఎగ్జామ్కి, ప్రిపేర్ అవ్వచ్చులే, తొందరేముంది? అయినా మ్యాథ్స్ నాకు ఒక లెక్క, చిటికెలో చేసేస్తాను అని అంటుంది. బ్లెస్సీ, అయినా కూడా ఎగ్జామ్ అంటే కొంచెం భయం ఉంటుంది కదా, అందుకని ముందుగానే కొంచెం కష్టపడి మంచిగా ప్రిపేర్ అయితే ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ పేపర్ చూసి టెన్షన్ పడాల్సిన పని ఉండదు కదా అని అంటుంది. జెస్సీ, ఎగ్జామ్ అంటే నీకు భయమేమో కానీ నాకు ఎలాంటి భయమూ లేదు. నేను రోజంతా టీవీ ప్రోగ్రామ్స్ చూసినా, నాకు ఇష్టమైన గేమ్స్ ఆడుకుంటూ టైంపాస్ చేసినా, ఎగ్జామ్కి ముందు 1 గంట ప్రిపేర్ అయితే చాలు, నీకన్నా బాగా రాయగలను. అది నా కెపాసిటీ. నీకేం తెలుసు? సరేలే, నువ్వు వెళ్ళి బాగా చదువుకో, నాకు టీవీ ప్రోగ్రాంకి టైం అవుతుంది, ఇక వెళ్తాను, బాయ్ బాయ్ అని అంటుంది. బ్లెస్సీ, జెస్సీ మాటలకు ఎలా సమాధానం చెప్పాలో తెలియక సరేలే అని బాధగా వెళ్ళిపోతుంది బ్లెస్సీ. అలా బ్లెస్సీ మరియు జెస్సీ ఎవరింటికి వారు వెళ్ళిపోతారు. బ్లెస్సీ ఇంటికి వెళ్ళగానే కొద్దిసేపు రెస్ట్ తీసుకుని అమ్మకు పనిలో తాను చేయగలిగిన హెల్ప్ చేసి చదువుకోవటానికి తన రూమ్కి వెళ్ళిపోతుంది. బ్లెస్సీ దేవుని యందు భయభక్తులు కలిగిన అమ్మాయి. తను చదువుకోవటానికి ముందు యేసయ్యకి ఈ విధంగా ప్రేయర్ చేస్తుంది. తండ్రి, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు నీయందే గుప్తములై ఉన్నవని నీ వాక్యంలో ఉంది కదా, అలాగే ఎవనికైనాను జ్ఞానం కొదువగా ఉన్న ఎడల నిన్ను అడిగితే నీవు అనుగ్రహిస్తావని నీ వాక్యంలో ఉంది కదా. తండ్రి, ఇప్పుడు నేను ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుండగా నన్ను నీ జ్ఞానంతో నింపండి. ఎగ్జామ్కి మంచిగా ప్రిపేర్ అవుటకు కావలసిన కాన్సంట్రేషన్ నాకు దయచేయండి. నాకు అర్థం కాని చాప్టర్స్ సులభంగా అర్థమయ్యేలా సహాయం చేయండి. నేను చదివిన చాప్టర్స్ నాకు జ్ఞాపకం ఉండేలా నీ సహాయం నాకు అనుగ్రహించండి. అలాగే ఎగ్జామ్లో అడిగిన ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేయుటకు కావలసిన జ్ఞాపక శక్తిని మెండుగా నాకు అనుగ్రహించండి. నీ కృపను బట్టి ఎగ్జామ్లో నాకు మంచి స్కోర్ దయచేసి నీ నామ మహిమార్థమై నీ సాక్షిగా నన్ను నిలబెట్టుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్ అని ప్రేయర్ చేసి చదువుకుంటుంది. ఈ 2 రోజులు బ్లెస్సీ కష్టపడి ఎగ్జామ్కి మంచిగా ప్రిపేర్ అవుతుంది. ఇక జెస్సీనేమో తనకు బాగా ఇష్టమైన టీవీ ప్రోగ్రామ్స్ చూసుకుంటూ ఫ్రెండ్స్తో గేమ్స్ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ టైం అంతా వృధా చేస్తుంది. ఇక మరుసటి రోజు ఎగ్జామ్ అనగా ముందు రోజు నైట్ బుక్ ఓపెన్ చేసి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుదామని అనుకుంటుంది. కానీ తనకేమీ అర్థం కాదు. మ్యాథ్స్ ఈక్వేషన్స్ ఎంత చదివినా కూడా తన బుర్రకు కొంచెం కూడా ఎక్కదు. పైగా రోజంతా ఆటపాటలతో బాగా అలసిపోయి ఉందేమో, నిద్ర ముంచుకొస్తుంది. ఇక చేసేదేమీ లేక ఉదయాన్నే చదువుకుంటానని పడుకుని పోతుంది. ఎగ్జామ్ రోజు రానే వచ్చింది. మంచిగా ఎగ్జామ్కి ప్రిపేర్ అయిన బ్లెస్సీ ఎంతో హ్యాపీగా ఎగ్జామ్ హాల్ దగ్గరకు వెళ్తుంది. తన ప్లేస్లో కూర్చొని క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందో అని ఆలోచిస్తూ ఉండగా ఏదో తెలియని టెన్షన్ తన మనసును ఆవరిస్తుంది. వెంటనే మనసులోనే ఒక చిన్న ప్రేయర్ చేసుకుని తన భారాన్నంతా దేవునిపై వేసి తను చదివిన చాప్టర్స్ అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది.
ఇంతలోనే టీచర్ అందరికీ క్వశ్చన్ పేపర్స్ ఇస్తారు. తను చదువుకున్న క్వశ్చన్స్ అన్నీ అందులో ఉండటం చూసి దేవునికి కృతజ్ఞతలు మనసులోనే చెప్పి హ్యాపీగా ఎగ్జామ్ రాస్తుంది బ్లెస్సీ. ఇక జెస్సీ ఉదయాన్నే లేచి హడావిడిగా బుక్ అంతా తిరగేస్తుంది. కానీ అందులో ఉన్నవేవి తనకు సరిగా అర్థం కావు సరికదా. చిరాకు పడుతూ ఉంటుంది. ఇంతలోనే ఎగ్జామ్కి టైం అవుతుందని హడావిడిగా ఎగ్జామ్ హాల్కు బయలుదేరుతుంది. ఎలాగోలా ఎగ్జామ్ రాసి ఇంటికి వస్తుంది. కొద్ది రోజుల తర్వాత ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తాయి. బ్లెస్సీకి మంచి మార్క్స్ వస్తాయి. కానీ జెస్సీకి మాత్రం కనీసం పాస్ మార్క్స్ కూడా రాలేదు. దానితో జెస్సీ ముభావంగా కోపంగా ఉంటుంది. ఇంతలో బ్లెస్సీ జెస్సీ దగ్గరకు వెళ్ళి తనకు వచ్చిన మార్క్స్ గురించి చెప్తుంది. దేవుడు నా కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇచ్చాడు, నాకు చాలా సంతోషంగా ఉంది అని జెస్సీతో అంటుంది. అసలే కోపంలో ఉన్న జెస్సీ బ్లెస్సీ మాటలకు చిరాకు పడుతూ, దేవుడు నీకు మాత్రమే దేవుడా, నాకు కూడా దేవుడే కదా, నాకు కూడా మంచి మార్క్స్ ఇవ్వచ్చు కదా అని అంటుంది. అప్పుడు బ్లెస్సీ జెస్సీతో ఈ విధంగా చెప్తుంది. జెస్సీ, బైబిల్లో యేసయ్య లాజర్ను లేపిన సంఘటన మరియు కానా విందులో నీటిని ద్రాక్షారసంగా మార్చిన సంఘటన నీవు విన్నావు కదా. దేవుడు ఒక్క మాట సెలవిస్తే ఈ సమస్త సృష్టి, అందులోని సమస్తము సృష్టించబడింది. అలాగే ఆయన ఒక్క మాట సెలవిస్తే లాజరును ఉంచిన సమాధికి పెట్టబడిన రాయి ప్రక్కకు జరిగిపోయేది. ఒక్క మాట సెలవిస్తే కానా విందులో ఆ రాతి బాణలు నీళ్లతో నింపబడేవి. కానీ యేసయ్య అక్కడున్న వారికి ఆ రాయిని పొర్లించమని చెప్పాడు. అలాగే పరిచారకులకు ఆ రాతి బాణల నిండా నీళ్లు నింపమని చెప్పాడు. వారు ఆయన చెప్పినట్లు చేసి అద్భుతాన్ని పొందుకున్నారు. అలాగే దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మంచి కుటుంబ పరిస్థితులు ఇచ్చాడు. అంతేకాదు, ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వటానికి టైం కూడా ఇచ్చాడు. కానీ ఆ టైం అంతా నీవు యూస్ చేసుకోకుండా వృధా చేశావు. ఒకవేళ నువ్వు నిస్సహాయ స్థితిలో ఉండి ఉంటే, అంటే నీకు ఆరోగ్యం సరిగా లేకపోయుంటే, లేదా నీ ఫ్యామిలీ పరిస్థితులు మంచిగా లేకపోవటం వల్ల నీ కుటుంబాన్ని పోషించే భారం నీ మీద ఉండి చదువుకోవటానికి తగినంత సమయం కూడా నీకు లేనంతగా నీవు కష్టపడుతుంటే, ఆ పరిస్థితులకు తగ్గట్లుగా నువ్వు చదివిన ఆ కొంచెం నీకు ఆశీర్వకరంగా ఉండేటట్లు, నీవు చదివినవన్నీ నీకు అర్థమయ్యేటట్లు దేవుడు తప్పకుండా నీకు హెల్ప్ చేసేవారు. కానీ కేవలం నీ నిర్లక్ష్యం వల్ల మాత్రమే నువ్వు ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నావు. నువ్వన్నట్లుగానే దేవుడు నిన్ను ఎగ్జామ్ పాస్ చేయించి ఉంటే నీ పొరపాటు నీకు బహుశా తెలియకపోవచ్చు. తద్వారా నీవు చేస్తున్నది కరెక్ట్ అనే భ్రమలో ఉండిపోయే ప్రమాదం లేకపోలేదు. నువ్వు ఎగ్జామ్ పాస్ అవ్వకపోవటం వెనుక నీ దేవుని ప్రేమ నీ పట్ల ఎంతగా ఉందో ఒక్కసారైనా ఆలోచించావా? ఇవి ఫైనల్ ఎగ్జామ్ కావు. నువ్వు ఎగ్జామ్ పాస్ అయ్యుంటే ఏదోలా పాస్ అయ్యాను అని సంబరపడిపోయి ఇలానే కంటిన్యూ అయ్యేదానివి. తద్వారా ఫైనల్ ఎగ్జామ్స్లో సరైన ప్రిపరేషన్ లేకపోవటం వల్ల ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతావు, లేక మంచి స్కోర్ తెచ్చుకోలేక అందరికంటే వెనుకబడిపోతావేమో. అందుకే నీ పొరపాటు నువ్వు తెలుసుకోవటానికి దేవుడు నీకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. కొంతమందికి ఎంతమంది ఎన్నిసార్లు చెప్పినా వారికి అర్థం కాదు. ఏదో ఒక ప్రాబ్లం వస్తే తప్ప తమ పొరపాట్లు ఏంటో గ్రహించుకోలేరు. అలాగని ప్రాబ్లమ్స్ రావాలని కాదు, కానీ కొన్నిసార్లు మనకెదురయ్యే సమస్యలు మనల్ని సరైన త్రోవలో నడిపించుట కొరకే దేవుడు అనుమతించాడని గ్రహించాలి. ఇప్పటి నుండైనా మంచిగా చదువుకొని ఫైనల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వమని చెప్పి వెళ్ళిపోతుంది బ్లెస్సీ. ఆ మాటలతో తన పొరపాటును గ్రహించిన జెస్సీ దేవుని దగ్గర క్షమాపణ వేడుకుని తన అవిధేయతను విడిచిపెట్టి దేవుని కనికరాన్ని పొందుకుంటుంది. కంటత వాక్యము: ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణములు. మనం చెయ్యగలిగిన కష్టం మన శక్తిలోపం లేకుండా చేసినప్పుడు మనం చెయ్యలేని కార్యాలను మన కోసం మన దేవుడు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్.